పాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ మీకు రెగ్యులర్గా కనబడుతూనే ఉంటాయి. సో గిది గిది చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఏంది అంటే రెప్పపాటు కోతలు లేవన్నా పాలకుల మాటలు అబద్ధమని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. వేసవిలో సైతం తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శాసనసభ లోపల బయట ప్రకటనలు గుప్పించినప్పటికీ వాస్తవాలు మాత్రం అందుకు పూర్తి విభిన్నంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అప్రకటిత విద్యుత్ నిలిపివేతతో సామాన్య ప్రజలు, గృహ వినియోగదారులు, రైతాంగం నిత్యం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రభుత్వ పెద్దల మాటలకు క్షేత్రస్థాయిలో అందుతున్న సరఫరాకు ఎక్కడ పొంతన లేకపోవడంపై సర్వత్రా కూడా అసహనం వ్యక్తమవుతుంది. కరెంటు కోతలు, బట్టికి వాతలు. ఎండాకాలంలో కరెంటు కోతలు లేవన్న డిప్యూటీ సీఎం, ఇవిగో కోతలు అంటూ ఆధారాలు బయటపెట్టిన నెటిజన్లు. గంటల తరబడి కోతలతో 1985 నాటి పరిస్థితులు. గ్రామాలలో మరీ దారుణంగా మారిన విద్యుత్ సరఫరా. గత ప్రభుత్వం నిరంతరం సరఫరా విధానానికి భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా మోటార్లకు మీటర్ల ఏర్పాటుకు యోచన చేస్తుంది. కొత్తగా మూడో పంపిణీ సంస్థ ఏర్పాటుతో భారాలు పెంచే వ్యూహం. లో వోల్టేజ్ సమస్యలతో మోటార్లు కాలిపోయే ఆందోళనలో అన్నదాతలు. ప్రకటనల ఆర్భాటాలను పక్కన పెట్టి క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించాలన్న జనం అంటూ కూడా చెప్తున్నారు. నాడు నిరంతరం, నేడు కోతల పర్వం. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, నిజానికి కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ కోతలు లేవని ప్రభుత్వం అంటుంది. లేదు, మీరు చెప్పేది పచ్చి అబద్ధం. కేసీఆర్ ప్రభుత్వంలో నిరంతరం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కోతలు, సాక్ష్యాలు కూడా ఉన్నాయని నెటిజన్లు అందరూ కూడా బయట పెడుతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కనబడుతున్న ఈ సాక్ష్యానికి మించి మరొకటి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అద్భుతంగా వెలుగులతో ఉండే. అందుకే కేసీఆర్ ఆనాడే చెప్పిండు, మోసపోతే గోసపడతారని. ఈరోజు మోసపోయాం, గోసపడే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దక్షిణ తెలంగాణకు సంబంధించిన పంపిణీ సంస్థ అంటే టీఎస్ఎస్ పీడీసీడీఎల్కు సంబంధించి ఏంది అంటే ఇక్కడ సోషల్ మీడియాకు సంబంధించి ఖాతాలలో ప్రతిరోజు కూడా విద్యుత్ నిలిపివేతలపై వేల సంఖ్యలో కూడా వినియోగదారులు ఫిర్యాదులు కూడా వస్తున్నాయనే ఒక వాదన కూడా బలంగా చేకూరుతున్నది. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో మరియు పట్టణ ప్రాంతాలలో రాత్రి సమయాలలో కూడా పగల వేళలో తరబడి అప్రకటిత కోతలు జరుగుతున్నాయని నెట్టింట కూడా వైరల్ అవుతున్నాయి. ఇంకో విషయాన్ని కూడా చూస్తున్నాం. ఇటు ఆసుపత్రుల్లో కూడా ఇదే సమస్య కొనసాగుతుంది. గత ప్రభుత్వం కేసీఆర్కు సంబంధించి 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ ఇస్తే, కానీ ఇప్పుడు కనీసం 12 నుంచి 13 గంటలకు సంబంధించి వ్యవసాయానికి కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆలోచించాలి. 200 ఉచిత విద్యుత్ కరెంట్ అన్నారు, మోటార్లకు మీటర్లు. ఇట్లా భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా కూడా ఇక్కడ 3 అంశాలు. ఒకటి, ఉచిత విద్యుత్తోని ప్రమాదం ఉన్నది. రెండోది, మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా మూడో పంపిణీ సంస్థ ఏర్పాటుతో డిస్కంలకు సంబంధించి ప్రజల మీద భారం పడబోతుంది. ఫైనల్గా ఏంటంటే ప్రజలు నష్టాల బాటలో ఉండబోతున్నారు. కరెంటు కోతలు గట్టిగా ఉంటాయి అనేది వాదన. ఈ వాదనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా నిజం ఏంటి అంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్ వచ్చింది నిజం. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ముందు మన పెద్ద మనిషి ఎవరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏమని చెప్పిండు అంటే పూర్తి స్థాయిలో కూడా ఆ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాట ఏంది, మీ తెలంగాణ వస్తే మీ పరిపాలన రాదు, చీకట్లలో మీరు ఉండిపోతారు అంటే 10 సంవత్సరాలలో అద్భుతంగా జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది అంటే కనీసం దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతిపక్షాల ఆరోపణలకు సంబంధించి కరెంటు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వంతో ఆర్డీఎస్ఎస్ సంబంధించి మీ అందరికీ తెలుసు పథకంలో చేరిందని. దీని ద్వారా రాష్ట్రంలో భవిష్యత్తులో వ్యవసాయ కనెక్షన్లు, స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టి భవిష్యత్తులో ఉచిత కరెంటుకు ఎసరు పెట్టే కుట్ర జరుగుతుందని కేటీఆర్ చాలా సందర్భాలలో చెప్పిండు. ఎందుకు అంటే ఏదైతే మోటార్లకు మీటర్లు పెడితే అప్పులకు సంబంధించి పరిమితి పెరుగుతుంది. అంటే మనం ఇంకా కొన్ని అప్పులు ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు. 33,000 కోట్లు సంథింగ్ ఎంత ఉంటుంది దానికి సంబంధించి చూడొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే కొత్త డిస్కంలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా తెలంగాణ రైతుకు సంబంధించిన విద్యుత్ పంపిణీ సంస్థ అంటూ
టీజీఆర్ పీడీసీఎల్కు సంబంధించి ఏర్పాటు చేసింది. దీని కిందకు రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షలకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లు, ఎత్తిపోతలకు సంబంధించి అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అంటే సాగునీరుకు సంబంధించి మిషన్ భగీరథ కావచ్చు, దాంతోపాటు మెట్రో వాటర్ సప్లైకు సంబంధించి ఇదంతా కూడా దీని కిందకే వెళ్ళిపోతుంది. సుమారు 29 లక్షలు అంటే 1 కోటి జనాభాకు సంబంధించిన విషయం. అయితే ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం వల్ల ఏంటి అంటే ఇక్కడ నీటికి సంబంధించి ప్రత్యేక డిస్కంను ఏర్పాటు చేయడం వల్ల పూర్తి స్థాయిలో కూడా సాగునీరుకు సంబంధించి మోటార్లు పెట్టిన తర్వాత పూర్తిగా కూడా వేలల్లో కరెంటు బిల్లు వస్తుంది. మన ఇళ్లల్లో 30 రోజులలో కామన్గా మనం కరెంటు వాడితేనే మనకు 2 ఏసీలో లేకపోతే ఒక ఫ్రిడ్జో 4 ఫ్యాన్లో 2 బల్బులో 2 ట్యూబ్ లైట్లో పెడితేనే 3000 2000 మినిమం వస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో జరిగే విషయం. ఒకవేళ మోటార్లకు మీటర్లు పెడితే రోజుకు 1000 రూపాయల చొప్పున ఎంత లేదన్నా 30,000 దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. ఆశ్చర్యం ఏంటంటే 1,00,000 రూపాయలు వచ్చిన ఆశ్చర్యం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలకు సంబంధించి 69 కోట్లకు పైగా పేరుకుపోయిన నష్టాలతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాయని అధికారులు చెప్పారు. మరి ఈ ఉచిత సబ్సిడీ మీద నడిచే వ్యవసాయం వేరు చేయడం ద్వారా అడ్మినిస్ట్రేషన్ సులువవుతుందని, ఇటు విద్యుత్తును వృధా కాకుండా అరికట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కానీ విషయం ఏంటంటే ఇదే విద్యుత్కు సంబంధించి కోదండరెడ్డి అనుకుంటా ఆయన పేరు, ఆయన వ్యవసాయానికి సంబంధించి మరి ఏదో రైతు సంఘము ఏదో ఉన్నది సంథింగ్. ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే 3 గంటలు సరిపోతాయని చెప్తాడు. మరి వ్యవసాయం చేసి వచ్చిండా, వ్యవసాయం చేయలేదా అనే వయసులో పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడే అంశం ఏందో నాకైతే ఇప్పటి వరకు కూడా అర్థం కాలే. గతంలో కూడా ఇది జరిగిన విషయం. సో గ్రామీణ ప్రాంతంలో బట్టి విక్రమార్కను, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకి పడేత్తాలు నెటిజన్లు. ఒక భాషలో చెప్పాలంటే మన రంపం కత్తితోని చెట్లు కొత్తారు చూడు, అంత భయంకరంగా కూడా నెటిజన్లు ఇటు ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, వాట్సాప్ స్టేటస్లలో కరెంటు పోయే పరిస్థితులను చాలా స్పష్టంగా కూడా అర్థమయ్యే భాషలో రేవంత్ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేస్తాను. నేనేమంటున్నానంటే కరెంటు కోతలు తెలంగాణలో బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. ఈ కోతలకు ప్రధానమైన కారణం నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మన బతుకులు గిట్లనే ఉంటాయి. మీరు ఎప్పుడైతే అధికార మార్పిడి కోరుకుంటారో అందులో ప్రధానంగా కూడా మళ్ళీ కేసీఆర్ని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావును తప్ప మీరు వేరే ఏ వ్యక్తిని కూడా అధికారం నుంచి అంటే ఏ ఒక్క వ్యక్తిని కూడా మీరు కోరుకున్నా కూడా అది ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా